దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఈ నెల 17న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం చిత్రకూట మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ నెల 9 ఉగాది నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణానికి ముందు రోజు జరిగే ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నామన్నారు. భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 16 సెక్టార్లు ఏర్పాటు చేస్తామని, 2.5 లక్షల లడ్డూలు తయారు చేస్తామని, 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని ఈవో వెల్లడించారు. అలాగే కళ్యాణం మరునాడు 18వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందని, దానికి రాష్ట్ర గవర్నర్ హాజరవుతారని ఈవో పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు మనకు 9వ తారీఖు ఈ నెల ఏప్రిల్ నెల 9వ తారీఖు నుంచి ఆరంభం చేసుకుంటున్నాము. ఉగాది రోజున ప్రారంభం జరుగుతుంది. దాని తర్వాత 9 నుంచి 23 ఏప్రిల్ వరకు కూడా బ్రహ్మోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. అందులో ముఖ్యంగా 16వ తారీఖు మనకు ఎదుర్కోలు ఉత్సవం. ఈ ఉత్సవం మన కళ్యాణానికి ముందు జరుపుకునే ఉత్సవం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇది 3 భాగం దగ్గర మనం అందరం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని ఎదుర్కోని ఉత్సవాన్ని జరుపుకుంటాము 16వ తారీఖు. అలాగే 17వ తారీఖు వచ్చేసి శ్రీరామనవమి బిర్లా స్టేడియంలో మనకు పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాము. 17వ తారీఖు తర్వాత వెంటనే ఆ నెక్స్ట్ డే 18వ తారీఖు మహాపట్టాభిషేకాన్ని జరుపుకుంటున్నాము. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.